ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట, దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే, అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నాం అనేది సరే ఆలోచన చేయండి, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు. ఇవాళ గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా. ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, 111/3, 4, 5, 143R/61/2 ఇవి పెట్టిన కేసులు. నేను అడుగుతా ఉన్నా, దీనికి ఏంటంటే దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు, ఇవి అక్రమ కేసులు కాదండి? హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన, ఇమ్రాన్ ప్రతాప్ పైన, అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త, అతనికి భరత్ చంద్ర అక్రమంగా అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని భరత్ చంద్ర సోదరి ప్రీతిని 10 రోజుల క్రితము ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐడి పోలీసులు నిర్బంధించడం వాస్తవం కాదా? అంతటితో ఆగకుండా భరత్ తల్లి, అక్క చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టారు. చివరికి లాయర్ల సహాయంతో బయటపడ్డారు. ఇది కాక రాజమండ్రిలోనే మీరు చూస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక కుర్రోడు, దళిత కుర్రోడు
పులి సాగర్ పైన వర్షం పడింది, అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలు ఆడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్ళి సెల్లో పెట్టారు. పెడితే